ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఈరోజు అగ్రిటెక్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల్ని మరింత పెంచే విధంగా అవసరమైనటువంటి కొత్త పరికరాల్ని ఈ ఎక్స్పోలో అగ్రిటెక్లో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా మిగతా పరికరాల ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి వ్యవసాయ వంగడాల్ని పెద్ద ఎత్తున పెంచే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రకటించారు. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చివేయడం పట్ల తీవ్రస్థాయిలో మహిళా విభాగం ఖండించింది. ముఖ్యంగా తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చడం అనేది చాలా అభిశంసనీయమైనటువంటి చర్య అని, అట్లాగే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకైనటువంటి బతుకమ్మను విగ్రహం నుంచి తీసివేయడం అనేది అత్యంత హేయమైన చర్యని వాళ్ళు చెప్పారు. ఇది తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యంగా మహిళలందరినీ ఇది అవమానపరిచే చర్యగా వాళ్ళు అభివర్ణించారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణలో ఈ నెల 15న జరిగే గద్దర్కు సంబంధించిన రాసినటువంటి 4 పుస్తకాల ఆవిష్కరణ జరగబోతుంది. ఆ సభకు పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, రచయితలు హాజరు కావాలని చెప్పి వాళ్ళంతా పిలుపునివ్వడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఏబీవీపీకి సంబంధించిన రాష్ట్ర మహాసభలు ఈ నెల 23, 24, 25 తేదీల్లో సిద్దిపేటలో జరుగుతాయని చెప్పి ఏబీవీపీ నాయకులు ప్రకటించారు. ఇక ఈరోజు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేటలో, అటు మెదక్లో, అటు సంగారెడ్డిలో మాజీ సర్పంచులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగేటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బయలుదేరుతున్నటువంటి సందర్భంలో మాజీ సర్పంచులందరినీ కూడా నిర్బంధించి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించినటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.